హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ ప్రభుత్వము ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విధానంలో కొన్ని మార్పులు చేర్పులను తీసుకురావడం జరిగింది. ఈసారి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎవరెవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తున్నారు, నెక్స్ట్ జిల్లాల వారీగా అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పుడు ప్రారంభం అవ్వబోతున్నాయి, ముందుగా ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు అవకాశం కల్పించబోతున్నారు, ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, వీటన్నిటి గురించి మీకు క్లియర్‌గా వీడియోలో అయితే చెప్తాను గైస్. వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు పథకాలకు సంబంధించి, జాబ్స్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వచ్చేసినట్లయితే, మన ఏపీ ప్రభుత్వము ప్రతి నెల 1 తారీఖున పెన్షన్ల పంపిణీ చేస్తుంది. అలాగే ఈసారి ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ చేస్తారు. ఈసారి ఏ తేదీల్లో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇవ్వరు, ఈ వివరాలన్నిటి గురించి చూద్దాము. ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి గనక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీరు పెన్షన్ల పంపిణీ అనేది 1 తారీఖున పంపిణీ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు దినం కాబట్టి. అందువల్ల ఒకరోజు ముందుగానే పంపిణీ చేసేసారనమాట. ఈసారి ఖచ్చితంగా 1 తారీఖున పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 1 తారీఖున. ఎందుకంటే 1 తారీఖున బుధవారం, 2 తారీఖున గురువారం అయితే వస్తుంది. అందువల్ల వర్కింగ్ డేసే కాబట్టి ఆ 1, 2 తారీఖుల్లోనే మీకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. 1 తారీఖున ఉదయాన్నే 7 గంటల నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఫేస్ స్కాన్ తీసుకొని పెన్షన్లను ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడికి క్లియర్. మీకు ఏ తేదీల్లో పంపిణీ చేస్తారు అనే విషయం గురించి. సో, మాక్సిమం ఆ 2 రోజుల్లోనే పెన్షన్ తీసేసుకునేయండి. ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోకుండా. ఒకవేళ మీరు తీసుకోలేకపోయినట్లయితే పర్లేదు. నెక్స్ట్ మంత్ కూడా ఇస్తారు. అలా అని ఎక్కువ మంత్స్‌కి పెండింగ్‌లో పెట్టుకోవద్దు. ఎవరెవరికి ఎంత పెన్షన్స్ ఇస్తారు అంటే, జనరల్‌గా ఇప్పుడు మార్చి నెలకు సంబంధించి పెన్షన్‌లు మీ యొక్క డబ్బులనేది ఎంతైతే తీసుకొని ఉంటారో, అంత మాత్రమే ఇప్పుడు ఇస్తారు కేటగిరీ వైస్‌గా. వృద్ధులకొచ్చేసి రూ. 4,000, దివ్యాంగులకు, వికలాంగులకు 6,000, 10,000, మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి 15,000 ఇలాగా మార్చి నెలకు సంబంధించి మీరు ఎంత డబ్బులైతే తీసుకొని ఉంటారో అంతే ఇస్తారు. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. ఇక ఎవరికి పెన్షన్‌లను ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అంటే, మార్చి నెలకు సంబంధించిన పెన్షన్స్ పంపిణీలో ఎవరైతే పెన్షన్ డబ్బులు ఖచ్చితంగా తీసుకొని ఉంటారో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్స్ ఇస్తారు. దీంతో పాటుగా పెన్షన్‌లకు సంబంధించి రీసెంట్‌గా చాలామంది కూడా అప్పీల్ పెట్టుకున్నారనమాట. అలాగా అప్పీల్స్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి కూడా ఇస్తారు. కొత్త సదరం సర్టిఫికేట్‌కు దరఖాస్తులు చేసుకొని, వెరిఫికేషన్స్‌కి వెళ్ళి, ఇంకా సదరం సర్టిఫికేట్ గనుక పొందకుండా ఉన్నట్లయితే, అటువంటి వాళ్ళకి కూడా పెన్షన్‌లు వస్తాయి. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి ఖచ్చితంగా ఇస్తారనమాట. ఓకేనా? సో, ఎవరికి ఇవ్వరు అంటే, ఎవరైతే వెరిఫికేషన్స్ జరిగినప్పుడు రీసెంట్‌గా ఈ యొక్క పెన్షన్స్‌కు సంబంధించి అనర్హులుగా గుర్తించి పెన్షన్ రద్దు నోటీసులు ఎవరికైతే జారీ చేసుంటారో వాళ్ళకు మాత్రం ఇవ్వరనమాట. ఖచ్చితంగా ఇవ్వరు. సో, ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయి? ఎంతోమంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. రీసెంట్‌గా మనకు స్లాట్స్ రిలీజ్ చేశారు. 25, 26 తారీఖుల్లో. సో, కొంతమంది మాత్రం స్లాట్ బుక్ చేసుకున్నారు. కొంతమందికి వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్ళడం జరిగింది. వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్ళినా పర్వాలేదు. మీకు బుక్ అవుతుంది స్లాట్. ఎందుకంటే 33,000 స్లాట్స్ అనేటువంటివి ఇచ్చింది ప్రభుత్వం మనకు.
ఆ 33,000 స్లాట్స్ అయిపోయే వరకు ప్రతి వారం సోమవారం, మంగళవారం నాడు రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో, మీరు బుక్ చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి మాత్రమే. ఈ స్లాట్ బుక్ చేసుకున్నాక మీకు పరీక్షలు జరుగుతాయి. దాని తర్వాత సదరన్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే దివ్యాంగ, వికలాంగ పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోగలుగుతారు. అది కూడా మినిమమ్ 40% వికలాంగతత్వం మీకు దాంట్లో ఉండాలి. లేదంటే మీరు అప్లికేషన్స్ చేసుకున్నా సరే ఇనెలిజిబుల్ అని వచ్చేస్తుంది. సో, ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మొదలవ్వొచ్చంటే మాక్సిమం ఏప్రిల్ నెలాఖరు నుంచి. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ఈ యొక్క అప్లికేషన్స్‌ను స్టార్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత స్టార్ట్ చేయలేదు. రీసెంట్‌గా కూడా చెప్పారు మనకు. జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 మందికి అవకాశం కల్పిస్తాము. దివ్యాంగులకు, వికలాంగులకు, క్యాన్సర్ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తామన్నారు. బట్ ఇంకా కూడా అప్లికేషన్ స్టార్ట్ చేయలేదు వాళ్ళకి కూడా ఈవెన్. చూద్దాం ముందు ముందు రోజుల్లో దీని మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకే అప్పటికప్పుడు అప్డేట్ అనేదైతే చేస్తూ ఉంటాను. సో, రెగ్యులర్‌గా మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఫాలో అప్ చేస్తూనండి. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.